శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు. ఈ బకుల అమావాస్య, శుక్ర అమావాస్య సందర్భంగా అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలగాలంటే శ్రీ మహాలక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలో, బకుల అమావాస్య సందర్భంగా పాటించాల్సిన విధి విధానాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మార్గశిర మాసంలో బహుళపక్షంలో వచ్చే అమావాస్యను బకుల అమావాస్య అంటారు. ఇది కులదైవానికి ఇష్టమైన అమావాస్య, ఇంటి దైవానికి ఇష్టమైన అమావాస్య. కాబట్టి అందరూ కూడా మీ కులదైవం లేదా మీ ఇంటి దైవం ఎవరైతే ఉంటారో ఆ దైవానికి పాలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించండి. దాన్ని కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించండి. అలా చేస్తే సంవత్సరం పాటు మీ కులదైవం అనుగ్రహం, మీ ఇంటి దైవం అనుగ్రహం ఉండి సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే ఈ బకుల అమావాస్య శుక్రవారం వచ్చింది కాబట్టి దీన్ని శుక్ర అమావాస్య అంటారు. శుక్ర అమావాస్య లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. కాబట్టి అందరూ కూడా డిసెంబర్ 19 శుక్రవారం లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తే కాలి అందెలు గల్లు గల్లుమని మీ గృహంలో లక్ష్మీదేవి ఆనందతాండవం చేస్తుంది. దరిద్రాలు తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుంది. లక్ష్మీదేవిని ఎలా పూజించాలంటే లక్ష్మీదేవి ఫోటో దగ్గర దీపం వెలిగించేటప్పుడు ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించి ఆ తర్వాత తామర ఒత్తులతో కానీ జిల్లేడు ఒత్తులతో కానీ దీపం వెలిగించడం అనేది అనుకూల ఫలితాలను ఇస్తుంది. తామర ఒత్తులు వేయండి లేదా జిల్లేడు ఒత్తులు వేయండి. అవి లభించకపోతే పత్తితో చేసిన ఒత్తులతో అయినా దీపం పెట్టుకోవచ్చు. కానీ శుక్ర అమావాస్య రోజు మీరు వెలిగించిన దీపంలో కొద్దిగా కుంకుమ పువ్వు పొడి కలపండి. ఇది ముఖ్యం. శుక్ర అమావాస్య రోజు మీరు వెలిగించిన దీపంలో లక్ష్మీదేవి ఫోటో దగ్గర కుంకుమ పువ్వు పొడి కొద్దిగా వేస్తే లక్ష్మీ కటాక్షం వల్ల ధనపరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే కుంకుమ పువ్వు తెచ్చుకున్నప్పుడు ఆ కుంకుమ పువ్వులో కొద్దిగా పన్నీరు కలిపిన కుంకుమ పువ్వుని బొట్టులాగా లక్ష్మీదేవి ఫోటోకి పెట్టండి. అలా బొట్టు పెట్టడం, కుంకుమ పువ్వు పొడి దీపంలో వేయటం, ఈ 2 విధి విధానాలు పాటించి ఆ తర్వాత లక్ష్మీదేవిని గంధం రాసిన మారేడు దళాలతో కానీ గులాబీ పూలతో కానీ పూజించండి. శుక్ర అమావాస్య రోజు లక్ష్మీదేవికి సంబంధించిన ఒక మంత్రం చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఇంటి యజమాని చదివినా ఇంట్లో వాళ్ళందరికీ ధనపరంగా బాగా కలిసి వస్తుంది. ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. ఇది మంత్రం. ఈ మంత్రాన్ని ఎవరైతే శుక్ర అమావాస్య రోజు 108 లేదా 54 లేదా 21 సార్లు మీ వీలును బట్టి చదువుకుంటారో వాళ్ళ ఇంట్లో అష్టలక్ష్ములు ఆనందతాండవం చేస్తారు. అష్టలక్ష్ముల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అష్టదరిద్రాలు తొలగింపజేసుకోవచ్చు. కాబట్టి ఇంటి యజమాని ఒక్కళ్ళు చదివితే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః. ఈ మంత్రం చదివిన తర్వాత ఆవు పాలతో చేసినటువంటి పాయసాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించండి లేదా బెల్లం పొంగలి నైవేద్యంగా సమర్పించండి. దాన్ని కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించండి. శుక్ర అమావాస్య సందర్భంగా ఈ విధి విధానం పాటిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే ఎవరికైనా అత్యవసరంగా ధనం కావాలంటే, అర్జెంటుగా డబ్బులు కావాలంటే శుక్ర అమావాస్య రోజు కొబ్బరికాయకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించండి. అది చాలా శక్తివంతమైన విధి విధానం. ఎవరైనా సరే అర్జెంటుగా డబ్బులు కావాలి, అవసరానికి ధనం కావాలి అనుకుంటే శుక్రవారం ఉదయం పూట ఒక కొబ్బరికాయ తీసుకోండి. ఆ కొబ్బరికాయ మొత్తం కూడా సింధూరంలో నువ్వుల నూనె కొద్దిగా కలిపి ఆ తడి సింధూరం పూయండి. కొబ్బరికాయ మొత్తం తడి సింధూరం పూసిన తర్వాత కొద్దిగా కుంకుమ తీసుకొని ఆ కుంకుమలో ఆవు నెయ్యి కలపండి. ఎర్రటి కుంకుమలో ఆవు నెయ్యి కలిపి ఆ ఎర్రటి కుంకుమతో సింధూరం రాసిన కొబ్బరికాయ మీద ఒక స్వస్తిక్ గుర్తు వేయండి. అలా వేసిన తర్వాత ఒక ఎర్ర దారం తీసుకొని ఆ కొబ్బరికాయకి చుట్టండి. ఈ కొబ్బరికాయ ఉదయం పూట పూజ గదిలో ఉంచండి. ఈ కొబ్బరికాయ ఉంచి లక్ష్మీ పూజ చేయండి. లక్ష్మీ పూజ పూర్తయ్యాక ఆ కొబ్బరికాయ పూజ గదిలోనే ఉంచి సాయంకాలం పూట స్నానం చేసి ఆ కొబ్బరికాయ ఎక్కడైనా పారే నీళ్ళల్లో వదిలిపెట్టండి. లేదా ఎవరూ తొక్కని చోట ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయండి. శుక్ర అమావాస్య రోజు ఈ కొబ్బరికాయ పరిహారం చేస్తే ఎవరికైనా అర్జెంటుగా డబ్బులు కావాలంటే 2-3 రోజుల్లోనే ఏదో ఒక విధంగా డబ్బులు చేతికి అందటానికి ఈ పరిహారం విశేషంగా సహకరిస్తుంది. అలాగే
నవగ్రహ దోషాలు తొలగింపజేసుకొని ఆదాయ మార్గాలు పెంచుకోవాలన్నా, మొండి బాకీలు వసూలు కావాలన్నా, అప్పులు తీరిపోవాలన్నా శుక్ర అమావాస్య రోజు నవధాన్యాలకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏంటంటే, శుక్రవారం లక్ష్మీ పూజ చేసేటప్పుడు ఈ కొబ్బరికాయ పరిహారం చేయటంతో పాటుగా ఒక రాగి చెంబు లక్ష్మీ పూజలో ఉంచండి. ఆ రాగి చెంబులో నీళ్లు పోయండి. ఆ నీళ్లలో కొన్ని పుష్పాలు, అక్షింతలు వేయండి. ఆ రాగి చెంబు పైభాగంలో కుంకుమ పువ్వులో కొద్దిగా పన్నీరు కలిపి, ఆ పన్నీరు కలిపిన కుంకుమ పువ్వు బొట్టు పెట్టండి. అలా బొట్టు పెట్టిన తర్వాత రాగి చెంబులో నవధాన్యాలు వేయండి. వేసి లక్ష్మీ పూజ చేసుకొని, లక్ష్మీ పూజ పూర్తయిపోయిన తర్వాత రాగి చెంబులో ఉన్నటువంటి ఆ నవధాన్యాలు జలాలతో పాటు ఎక్కడైనా పరిశుభ్రమైన ప్రదేశంలో చల్లండి. అవి 4, 5 రోజుల్లో మొలకలొచ్చిన తర్వాత గోమాతకు తినిపించండి. ఇది శుక్రమావాస్య రోజు చేయాల్సిన నవధాన్యాల పరిహారం. ఇది చేసుకుంటే నవగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకొని నవగ్రహాల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అమావాస్య శుక్రవారంతో కలిసి రావటం చాలా విశేషం. డిసెంబర్ 19 అలా వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కొబ్బరికాయ పరిహారం చేసుకుంటే అర్జెంటుగా డబ్బులు చేతికి అందుతాయి. నవధాన్యాల పరిహారం చేసుకుంటే నవగ్రహ దోషాలు తొలగిపోయి నవగ్రహాల అనుగ్రహం వల్ల మొండి బాకీలు వసూలవటం, అప్పులు తీరిపోవటం, ఆదాయ మార్గాలు పెరగటం జరుగుతాయి. అలాగే లక్ష్మీదేవికి సంబంధించిన శక్తివంతమైన మంత్రం చదువుకుంటే అష్టలక్ష్ముల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈ శుక్ర అమావాస్య రోజు కొన్ని నియమాలు అందరూ తప్పకుండా పాటించాలి. ఆ నియమాలు ఏంటంటే, ఎవరూ కూడా ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో క్షురకర్మ చేయించుకోకూడదు. హెయిర్ కటింగ్, షేవింగ్ లాంటివి చేయించుకోకూడదు. గోళ్ళు తీసుకోకూడదు. అలాగే శుక్ర అమావాస్య రోజు సాయంకాలం పూట చీకటి పడ్డాక ఇల్లు ఊడవకూడదు. మామూలుగా కూడా సాయంకాలం చీకటి పడ్డాక ఇల్లు ఊడవకూడదు. డిసెంబర్ 19 శుక్రమావాస్య ఎట్టి పరిస్థితుల్లో ఊడవకండి. ఇంట్లో ఉన్న చెత్త బయట పడేయకండి. సూర్యాస్తమయం లోపే ఇవన్నీ చేసుకోవాలి. సూర్యాస్తమయం లోపే ఇల్లు చిమ్ముకోవటం అన్నీ చేసుకోవాలి. క్షురకర్మ చేసుకోవటం, గోళ్ళు కత్తిరించుకోవటం ఇలాంటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఆ రోజు ఎవరూ కూడా కొత్త వస్త్రాలు ధరించకండి. ఈ నియమాలు ఆ రోజు పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. వీలైతే ఆ రోజు ఉపవాసం ఉంటే కూడా లక్ష్మీ కటాక్షం చాలా సులభంగా సిద్ధింపజేసుకోవచ్చు. డిసెంబర్ 19 అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అష్టలక్ష్ముల అనుగ్రహానికి పాత్రులై అష్టదరిద్రాలను తొలగింపజేసి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే ఆధాన్ ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.